స్పిరిచువల్ ఈగో. భౌతిక ప్రపంచంలో ఉన్న ఈగో ఒక స్థాయి నష్టాన్ని కలిగిస్తే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న ఈగో ఇంకో నష్టాన్ని కలిగిస్తుంది, చాలా పెద్ద నష్టం కలిగిస్తాయి. ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్న ఎన్నో కథలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో జీవిత సత్యాలు మనకు నేర్పిస్తున్నాయి అవన్నీ. సో ఫ్రెండ్స్, ఈ స్పిరిచువల్ ఈగో ఎందుకు వస్తుంది అంటే, ఈగోకు మూలం ఏంటంటే అసలు ఫస్ట్ మనిషి ఎప్పుడు ఆత్మన్యూనతలో ఉంటాడు. ఎందుకంటే భక్తి యోగంలో నేను అల్పుణ్ణి, పరమాత్ముడే సర్వాంతర్యామి, నేను పాపిని, నేను పాపాలు చేశాను అని తనను తాను క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాడు మనిషి. అందరూ కాదు, ఎక్కువ శాతం. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమో కింద ఉంచుతుంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏమో పైన ఉంచుతుంది. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్న మానవ జాతిని బయటికి లాగడానికి ధ్యానం అన్న ఉపకరణం ఉపయోగిస్తుంది. అందులో నేను ఆత్మని, నేను చైతన్యాన్ని, నేను దివ్యత్వాన్ని అందరూ అనుభవంతో తెలుసుకుంటారు. ఐ ఆమ్ ద గాడ్ అని తెలుసుకుంటారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎవరికి వాళ్ళు. సో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నవాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నాడు, నేను అల్పుణ్ణి అని తెలుసు అన్న భావనలో ఉంటాడు. వాడిని బయటికి లాగడానికి యు ఆర్ ద గాడ్ అని క్రియేట్ చేస్తుంది. అది తిన్నగెళ్ళిపోయి ఐ ఆమ్ ఓన్లీ వన్ గాడ్ అని వచ్చేస్తారు. నేను ఒక్కనే దేవుణ్ణి, ఇంకెవడు దేవుడు కాదు, నేనే దేవుణ్ణి, వాడు అల్పుడు, వాడు రాక్షసులని వస్తుంది. ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, ఈ రెండింటి మధ్యలో సన్నటి రేఖ ఉంటుంది, దాని పేరే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఆత్మవిశ్వాసం ఎడమవైపు వెళ్తే ఈగో కింద మారిపోతుంది, ఆత్మవిశ్వాసము తగ్గిపోతే ఇన్ఫీరియారిటీ కింద మారిపోతుంది, ఆత్మన్యూనత భావం కింద మారుతుంది. అహంకారానికి ఆత్మన్యూనతకి మధ్యలో ఉంటుంది, దట్ ఈజ్ కాన్ఫిడెన్స్. మనం అది కలిగి ఉండాలి. సో ఫ్రెండ్స్, అది ఉండాలంటే మనం ఒకసారి స్పిరిచువల్ ఈగోని చూద్దాం. భౌతిక ఈగోలు మనకు తెలియదే ఉంది, మైసాలు తిప్పేవాళ్ళు, తోడలు కొట్టేవాళ్ళు, ఇవన్నీ అన్నీ అందరూ తెలిసినాయి కదా, అది పక్కన పెట్టేద్దాం. భౌతిక ప్రపంచం ఈగో పెద్ద నష్టం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో వచ్చిన ఈగో వల్ల మనకి ఏం నష్టం వస్తుందంటే ఫ్రెండ్స్ని కోల్పోతాం అంతే. రియల్ ఫ్రెండ్స్ ఉండరు, ఆత్మీయులు ఉండరు. మీకు అందరూ నాటకాలు వేసేవాళ్ళు, మిమ్మల్ని అవసరానికి వాడుకునే వాళ్ళే ఉంటారు భౌతిక ప్రపంచం ఈగో వల్ల. సో అది పెద్ద విషయం కాదు, అది పోతుంది వస్తుంది. అసలైనది ఏంటంటే స్పిరిచువల్ ఈగో. మన ఆధ్యాత్మిక వ్యక్తులం కాబట్టి దాని గురించి చెప్పుకుందాం. స్పిరిచువల్ ఈగోకి మూలం ఎక్కడ ఉంటుందంటే, ఒక ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రాగానే ఫస్ట్ భక్తి యోగంలోకి వస్తుంది. ముందు నాస్తికుడు కాస్త ఆస్తికుడు అవుతాడు. ఆస్తికుడు అవగానే భక్తి యోగంలోకి వచ్చాక భక్తి ప్రపంచం అంతా ఏం బోధించబడుతుందంటే, ఎక్కువ శాతం దైవము నువ్వు వేరువేరు, నువ్వు అల్పుడివి, నువ్వు పాపాత్ముడివి, నీచుడివి, ఆయన పరమాత్ముడు, ఆయన ఎక్కడ, ఆయన పాదాలు ఎక్కడ, నువ్వెక్కడ, పాదాలు పట్టుకో, ఇట్లా చెప్తుంది. ఎందుకంటే వాడు భౌతిక ఈగోలో ఉన్నవాడు స్పిరిచువల్ కనెక్టివిటీ రావడం కోసం భక్తి యోగం అలా ఉంటుంది. అంతే పూజా విధానం, మంత్ర విధానం, స్తోత్ర విధానం ఏదైనా కానీ ఆ సరెండర్నెస్సే చెప్తుంది. ఎప్పుడైతే అందులోకి వచ్చాడో చాలా జన్మలు అలా ఉండిపోతాడు. అన్నిటికీ నన్ను నా దేవుడే కాపాడాడు, అన్నిటికీ అదే ఆయనే చేశాడు, అన్నిటికీ ఆయన నా తలరాత రాశాడని దేవుడి మీద దోసేస్తూ, ఏడుస్తూ, బాధపడుతూ అలా ఉంటారు. ఆ తర్వాత భక్తి యోగంలో నుంచి జ్ఞానయోగంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆత్మ ఏం చేస్తుందంటే సుపీరియారిటీలోకి వచ్చేస్తుంది. నువ్వు అల్పుడివి, నీకేం తెలియదు, నేను చెప్పింది నువ్వు అజ్ఞానివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు దుర్మార్గుడు, ఇట్లా మాట్లాడుతుంది. సో ఈ రెండు ఉండకూడదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒక దరిద్రం అయితే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇంకో దరిద్రం. ఈ రెండు ఉండకూడదు. ఈ రెండింటిని సగం చేసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని సగం చేయాలి, సుపీరియారిటీ కాంప్లెక్స్ని సగం చేయాలి, ఆ రెండింటి మధ్యలో నిలబడాలి. అలా నిలబడాలంటే ఏం చేయాలి? ద 6 రూల్స్ చెప్పుకున్నాం ఈరోజు. 6 పాయింట్స్ నేను మీకు ఇస్తాను. మహావతార్ బాబాజీ చెప్పిన 6 పాయింట్స్ అవి. సో మనము ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ లోపల స్టాండ్ బై అవ్వకుండా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోపలికి జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? 6 పాయింట్స్ చెప్పుకుందాం. ముందుగా అసలు సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఈ స్పిరిచువల్ ఈగో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అది చూద్దాం ఒకసారి. మీకు మన పురాణ కథలన్నీ గమనించండి. ప్రతి కథలోనూ శాపవత్తు జన్మించాడు అని ఒక పదం వస్తుంది. శాపవత్తు. అష్టవసువులు తీసుకుందాం. అష్టవసువులు అన్న వాళ్ళు దేవతలు అనమాట, ఏంజిల్స్. వాళ్ళు పైలోకంలో ఉంటారు. వాళ్ళని ఒక ఋషినితో గొడవ పెట్టుకుంటారు. అహంకారం పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే భూలోకంలో పుట్టండి అని చెప్పి శాపం పెడతారు. మీరు ప్రతి కథలో ఈ శాపము అన్న పదం వింటారు. శాపము మీన్స్ అది ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయిన వాడిని మరి ట్రైనింగ్ అవ్వాలి కాబట్టి కిందకు దోసేస్తారు. అంటే ప్రమోషన్ పీక్ పారేసి కింద డిమోషన్లోకి దోసేస్తారు అనమాట. అలా వచ్చిందే శాపం. ఇప్పుడు అష్టవసులు ఉన్నారు, వాళ్ళు
ఏంజిల్స్ అయ్యారంటే వాళ్ళు ఒకనొక జన్మలో భూలోకంలోనో లేకపోతే ఇంకా జన్మలో కింది లోకంలోనో సాధన చేస్తేనే వెళ్తారు, ఎవరు పైకి లేకపోతే ఎవరు వెళ్ళరు కదా. కనుక ఆ కథ అది. తర్వాత జైవిజులు, శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు, జైవిజులు, ఈ క్యారెక్టర్స్ తీసుకుందాం. వాళ్ళిద్దరూ ద్వారపాలకులుగా ఉంటారు. ద్వారపాలకులుగా ఎలా పోస్టింగ్ వచ్చింది వాళ్ళకి మీరు ఆలోచించండి. ఒక వైకుంఠం అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథలో ఉన్న పాయింట్స్ తీసుకుందాం. వైకుంఠానికి శ్రీహరి అన్న ఒక గొప్ప సుపీరియర్ మాస్టర్కి, పూర్ణాత్మకి వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఓకే, ఒక ఆఫీసర్స్. వాళ్ళు ఆఫీసర్స్కి స్థాయి ఎలా వస్తుంది చెప్పండి? ఊరికే వస్తుందా? అంటే వాళ్ళు ఎంతో సాధన చేసి ఎన్నో మలినాలు తొలగించుకొని ఎన్నో లెవెల్స్ దాటి 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 అక్కడికి వెళ్ళారు. ఊరికి వెళ్ళరు కదా ఎవరు. ఉన్నత తలాల్లో జీవనం వచ్చిందంటే, ఉన్నత తలాల్లో జాబ్ వచ్చిందంటే వాడు ఎంతో సాధన చేసిన, పరిక్రమణ చేసి ఆ స్థాయికి వెళ్ళాడని అర్థం. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళారు అంటే ఏంటి? వాళ్ళల్లో ఉన్న మలినాలు తొలగించుకొని, వాళ్ళలో ఉన్న అన్నీ ఇంకెన్నెన్నో చేసుకొని తీవ్ర సాధన చేసి, కొండనెలలు చేసి, లేకపోతే ఇంకోటి చేసి, చక్రాలు లేపేసి, శాస్త్రాలు చింపేసి, మౌనాలు చేసేసి, భోజనాలు మానేసి, ఉపవాసాలు ఉండేసి, ఘోర తపస్సులు చేస్తేనే కదా అక్కడికి వెళ్తారు. లేదా ఎట్లా వెళ్తారు? ప్రమోషన్ ఎట్లా వస్తుంది? ఉన్నత తలాల్లో రాదు కదా. అక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేశారు? మేము శ్రీహరి ద్వారపాలకులం, శ్రీహరి మా మాటే శ్రీహరి అట అనే స్థాయికి వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే అక్కడ అలాంటి యాటిట్యూడ్స్ ఉంటాయి. ఒకరోజు సనక సనందాదులు వచ్చారు. వాళ్ళు వచ్చి, నాయనా మాకు శ్రీహరిని కలవాలి అర్జెంటు, చాలా దూరం నుంచి వచ్చామని. లేదా ఆయన టైం ఓవర్, విజిటింగ్ అవర్స్ ఓవర్, గెట్అవుట్ అన్నారు. అనగానే లేదు నాయన బతిలాడితే లేదు గెట్అవుట్ అన్నారు. అనగానే మేము ఎంతో దూరం నుంచి వచ్చాము, ఋషులు అంత దూరం నుంచి వచ్చారన్న రెస్పెక్ట్ కూడా లేకుండా నువ్వు మమ్మల్ని అవమానిస్తావా, భూలోకంలో జన్మలు తీసుకోపోండి అని వాళ్ళు శాపం పెట్టేస్తారు. ఈ శాపం మీన్స్ ఏంటి అర్థం? ఒక కంప్లైంట్ పెట్టారు వాళ్ళు యూనివర్స్కి, వీళ్ళు తిక్క పెరిగిపోయింది బాగా, మీరే పరిశీలించండి అని. వెంటనే శ్రీహరి ఫైల్ పరిశీలించి, నిజమే మరి మీరు భూలోకంలో అహం పోగొట్టుకుంటేనే కదా ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అహం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నోట్ చేసుకోండి పాయింట్. వాళ్ళు అహం పోతేనే కదా అడ్మిట్ అవుతారు ఉన్నత తలాల్లో, మళ్ళీ కొత్తగా అహం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఎప్పటికి పోయేది కాదు. ఈగో అన్నది పోదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ బ్రహ్మలోంచి బయటికి రండి, అది ఎప్పటికీ ఉంటుంది, ఉండాలి కూడా. ఈగో ఎప్పుడు పెరిగిపోతే, కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరిగిపోతే ఈగో అవుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతే ఇన్ఫియారిటీ అవుతుంది. సుపీరియారిటీ, ఇన్ఫియారిటీ రెండింటి మధ్యలో ఉంటుంది ఆ మీటర్. అందుకని దానిని ఎప్పుడు సెంటర్లో ఉంచాలి, కాన్ఫిడెన్స్లో ఉంచాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉంచాలి. ఐఎమ్ ఆల్సో అన్న దానిలో ఉంచాలి, ఐఎమ్ ఓన్లీ వన్ దానిలో ఉంచకూడదు, ఐఎమ్ నాట్లో ఉంచకూడదు, నేను కాదులో ఉంచకూడదు, నేను ఒక్కనేలో ఉంచకూడదు, నేను కూడా. సో మీరు భూమి మీదకి వెళ్ళాల్సిందే తప్పదు అని చెప్పేసి వాళ్ళని, సరే మీరు భూమి మీదకి వెళ్ళండి, 3 లైఫ్స్ ఇస్తున్నాను మీకు, ఓకే. మీకు ఏంటి ప్రాబ్లం ఇప్పుడు? ఈగో ప్రాబ్లం. ఏంటి ఈగో? మాకన్నా ఎవడు పోటుగాడని కదా, మీకు అలాంటి ఈగోనే పెంచేస్తారు. చూడండి యూనివర్స్లో ఎంత అద్భుతమైన గేమ్ ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ వీళ్ళిద్దరిని 3 జన్మలు పంపిస్తారు. అంటే హిరణ్యాక్షకుడు, హిరణ్యకశిపుడు, శిశుపాలుడు, దంతవతుడు, రావణాసుడు, కుంభకర్ణుడు, ఇది వాళ్ళ జన్మలో 3 లైఫ్స్. నీకు పంపించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఈగో పెరగడానికి అవకాశం ఉన్న అన్ని ఎఫర్ట్స్ ఇచ్చేస్తారు. ఇది రెండో పాయింట్, గమనించండి జాగ్రత్తగా. అంటే ఒక పురాణ కథలో ఎంత నీతి ఉందో చూడండి. రెండో పాయింట్, జైవిజయులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈగో పెరిగింది కాబట్టి మీరు జన్మలు తీసుకోండి, ఇది మొదటి పాయింట్. జన్మలు తీసుకొని మరి ఏం చేయాలి? ఊరికి వెళ్ళి వచ్చేయడమేనా? కాదు, నువ్వు ట్రైనింగ్ పొందాలి. ట్రైనింగ్ పొందాలంటే ఏం చేయాలి? నీకు ఈగోని ఫుల్గా పెంచే ఎఫర్ట్స్ని ఇస్తాము అని చెప్తారు. ఫుల్గా పెంచే ఎఫర్ట్స్ని ఇస్తాం, ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఉంటారు, వాడికి ఫుల్గా ఈగోలు పెంచే శక్తి, ఈగోలు పెంచే సంపదలు ఇస్తారు. రావణాసుడికి అలాగే ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఈ ప్రాపంచిక జీవితంలోకి వచ్చి అన్నీ మర్చిపోతారు, అంతా కట్ అయిపోతుంది థ్రెడ్స్ అన్నీ మర్చిపోయి ఇంకా ఫుల్ ఈగోలో ఉంటారు. నేనే సృష్టికర్తని, నేనే క్రియేటర్ని, నేను నడిపితేనే నడుస్తుంది, ఇలా పెచ్చగా పేలుతుంటారు. అప్పుడు ఆయనను మించిన వాడు ఒకడు వస్తాడు, వచ్చి సఫా చేస్తాడు. అంటే పెరిగిన ఈగోని పెరిగేలా చేసి దాన్ని అడ్డంగా నరికేస్తారు. దాంతో ఆత్మ ఏమి నేర్చుకుంటుందంటే, వారి నాయనో మనల్ని మించినోడు ఇంకోటి ఉంటాడు అని నేర్చుకుంటుంది. 3 జన్మల ట్రైనింగ్ వాళ్ళకి. ఈ లెక్కని ఇంకా ఆలోచించుకోండి. కనుక ఎవరైనా సరే మై డియర్ ఫ్రెండ్స్, విశ్వ నియమాలు పాటించి తీరాల్సిందే.
అది మనకే ఆ పూర్ణత్వంలో స్కానింగ్లో దొరికిపోతుంది ఈగో. ఇప్పుడు ఎలాగైతే మన షుగర్ టెస్ట్ చేసుకుంటే లెవెల్స్ దొరుకుతాయి, కరోనా ఎలాగ దొరుకుతుంది, అది కూడా దొరికిపోతుంది అక్కడ ఆరాలో. అందుకని ఆ ఈగోని బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఇది ముఖ్యమైనది. ఈగోని తీసేయడం అవ్వదు, ఆ భ్రమంలో ఉండకండి. ఈగో తీసేస్తే మీరు లేరు, ఇంకా ఇన్ఫియారిటీ వస్తుంది. ఇన్ఫియారిటీ తీయకండి, ఈగో వస్తుంది. ఇది రెండింటికి మధ్యలో. చీకటి తీసేస్తే వెలుగు వస్తుంది, వెలుగు తీస్తే చీకటి వస్తుంది. రెండింటి మధ్యలో ఉండాలి. అదే సంధ్యా సమయాలు. అటు చీకటి కాదు, ఇటు వెలుగు కాదు. ద గ్రేట్ డే అనమాట అది. సో ఇప్పుడు జేవిజీలు ఎలాగైతే ఉన్నారో మనం కూడా అలాగా అవ్వకుండా, అంటే ఉన్నత తలాల స్థాయికి పెరిగినా మనం ఎప్పటికీ రక్షణ ఉండేలాగా ముందు పైలోకం సంగతి దేవుడు ఎరుగు, ముందు భూలోకంలో ఈగో పెరగకుండా ఎలా చూడాలి, అక్కడికి వద్దాం ముందు. సో దీనికి 6 పాయింట్స్ నేను మహాతార బాబాజీ యొక్క డిఫరెంట్ బుక్స్ చదివి అందులో సేకరించిన. ఎందుకంటే ఆయన ప్రేమామృతాన్ని బోధిస్తాడు అనమాట. ఈగోలెస్ మాస్టర్ ఎవరంటే ఆయనే. నాకు తెలిసి భూమి మీద ఉన్న గురువుల్లో, లివింగ్ మాస్టర్స్లో ఈగోలెస్ మాస్టర్ చాలామంది ఉన్నారు. అందులో మన పత్రి గారు ఒక గ్రేట్ మాస్టర్, ఈగోలెస్ మాస్టర్. అలాగా ఉన్న వాళ్ళల్లో ఎంతోమంది నేను చూశాను మహనీయుల్ని. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఈగోలెస్కి 5 పాయింట్లు చెప్తాను, 6 పాయింట్స్ చెప్తాను. 6 పాయింట్లు నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా ఉండండి. స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా ఉండండి. అంటే కాలము, స్థలం, ఈ రెండు ఈగో పెంచేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. స్థలం అంటే మనం ఉన్న ప్లేస్, కాలం అంటే ప్రజెంట్. ఈ రెండు మన ఈగోని పతాక స్థాయికి పెంచుతాయి. ఆ రెండిట్లో చిక్కుకోకుండా స్వతంత్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా లోతైన పాయింట్స్ సేకరించాను నేను. ఇది పట్టుకోండి గట్టిగా. మళ్ళీ చెప్తున్న స్థలం మరియు కాలం నుండి స్వతంత్రంగా చేసుకోండి. స్వతంత్రం చేసుకోవాలి. మీకు అందరికీ ఒక కథ గుర్తుందో లేదో, గజేంద్ర మోక్షం కథ మీరు వినే ఉంటారు. గజేంద్ర మోక్షంలో ఏనుగు వెళ్ళి నీళ్ళలోకి వెళ్తుంది. నీళ్ళలోకి వెళ్ళిందని ముసలు పట్టుకుంటుంది. ముసలు ఎందుకు పట్టుకుంది? దాన్ని తినడానికి పట్టుకోలే, దానికి ఈగో అనమాట. నా ప్లేస్కి వచ్చావు నువ్వు అని. ఎందుకంటే నీళ్ళల్లో ముసలు బలమైంది, నేల మీద ఏనుగు బలమైంది. అది ఒడ్డుకు రాదు. ఇది ఇట్లా అవుతుంటుంది, అది అట్లా అవుతుంటుంది. తర్వాత విష్ణుమూర్తి వచ్చి దాని తలను ఖండిస్తాడు. అది వేరే కథ. అంటే ఏంటి? దాని అహం ఖండించబడింది అని అర్థం. అక్కడ ముసలి అంటే ఆ ముసలికి అహం ఏడ ఉంటుందండి? ఈ లాజిక్లు తీయద్దు మనం. అది ఇందాక చెప్పినట్లుగా శాపవత్తు ఉన్న వాళ్ళు అక్కడ కూడా జన్మించవచ్చు. అది కూడా ఉంది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కింది తలాలకు వెళ్తారు కదా. అసలు ఆత్మహత్య ఎవడైనా ఎందుకు చేసుకుంటాడు తెలుసా ఫ్రెండ్స్? ఈగో హర్ట్ అవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటాడు. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఎవరు ఆత్మహత్య చేసుకోరు. ఈగో అనుకున్నది దొరకలేదు, వాడికి లోపల వాడి హట్ అయిపోతాడు, కాల్చేస్తుంది. అది సాధించాలనుకున్నది సాధించలేకపోయాడు, వాళ్ళని గెలవలేకపోయాడు. ఆ ఓటమి, ఆ దొరకలేదన్న బాధ అని చంపేస్తుంది. లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు అందరూ ఎందుకు చేసుకుంటారు అనుకున్నారు? అమ్మాయి దొరకనందుకు కాదు, దాని ప్రేమను కోల్పోయినందుకు కాదు, తను చూడలేకపోతున్నందుకు కాదు. అక్కడ తాను తనని కోల్పోయే సిచ్యువేషన్ తను ఎదుర్కోవాల్సి వచ్చినందుకు. ఇది డిఫరెన్స్. నేను ఎన్నో స్టోరీలు చదివి చెప్తున్నా, ఎన్నో అనుభవాలు తీసుకొని చెప్తున్నా. సూసైడ్ అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు 99%, పోనీ మనకు తెలియదు ఒక 5% ఉంది, 95%, ఒక 5% 95% ఈగో హర్ట్ అయిన వాళ్ళే చేసుకుంటారు. అంత డేంజరు. చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు పిరికి వాళ్ళు, అసలు పిరికి వాళ్ళు కాదు వాళ్ళు. వాడిని ఎవరిని చంపడం అవ్వదు కాబట్టి వాడు చచ్చాడు. మర్డర్లు చేసిన వాళ్ళు, మర్డర్స్ చంపినవాడు, చచ్చినవాడు, ఈ రెండు ఈగోకి పతాక స్థాయి. నా మాట వినలేదు నువ్వు అని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భర్త తాగి వస్తున్నాడు, నువ్వు తాగదని ఎన్నిసార్లు చెప్పాను అంటది, వాడేంటో ఆత్మహత్య చేసుకోండి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే నేను తాగద్దంటున్నా, నువ్వు ఎందుకు తాగుతున్నావు? అది ప్రాబ్లం. వాడు తాగినందుకు కాదు. చాలా లోతుగా ఆలోచించండి, అర్థమవుద్ది మీకు. లవ్ ఫెయిల్ అయినాడు, ఆ ప్రియురాలు కనపడినందుకు కాదు. ప్రియురాలు కనపడాలంటే చక్కగా వాళ్ళ ఇంటి ముందు దిగేసి ఆమెకు రోజు కూరగాయలు ఇవ్వచ్చు. అలాంటి ప్రియులు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ప్రియురాలు కోల్పోయాడు, అయితే ఏంటి? డైలీ ఆమెకు సేవ చేసుకుంటూ జీవితకాలం బతికిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? అది ప్రేమ అంటే. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే వాడికి దొరకలేదు, అది ఇంకోటి ఎవడో పట్టేశాడు, నేను భరించలేను, అది ప్రాబ్లం. అదేవిధంగా ఆస్తులు పోయిన వాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, ఈ రెండిటికి యొక్క మూలం ఈగోనే. అది భౌతిక ఈగో. స్పిరిచువల్ ఈగోలో అయితే ఇదిగో రావణాసురు కథ. కైలాస పర్వతాన్ని భుజంతో లేపాను, ఆఫ్టర్ ఆల్ నాకు ఇది వెళ్ళం ఒక లెక్క అని
రాముడు ఒక సీతాదేవి యొక్క విల్లుని శివధనుస్సుని ఇలా చిటికిన వెళ్తూ లేపాడు. ఆ ఈగో అనమాట. అది లేగలేదు. ఎందుకంటే ఆ ధనస్సు యొక్క రూల్ ఏంటంటే ఈగో ఉన్నోడు లేపలేడు. అది 0 స్టేజ్లో ఉన్నవాడే లేపగలడు. అది దాని రూల్. అది ఆ విధంగా అది డిజైన్ చేయబడింది. ఆ ఎనర్జీతో లేపలేకపోయాడు. అతను చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి, నేను కైలాస పర్వతాన్ని భుజంతో ఎలా లేపుకొస్తాడు, అంత బలవంతుడు, ఆఫ్టర్ ఆల్ విల్లుని ఎత్తలేకపోయానా అనుకుంటాడు. అక్కడ దానికి ఆపోజిట్ అడ్డు ఈగోనే కదా, ఫెయిల్ అవుతాడు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అది ఫెయిల్ అయ్యి తాను ఫెయిల్ అయ్యి నేను ఒప్పుకోక ఈ జనకుడే ఏదో మోసం చేశాడు, ఇది రియల్ కాదు, ఇది ఏదో మంత్రం కానీ పెట్టాడు, అది ఇదని నిందేసి వెళ్ళిపోతాడు. అతన్ని అవమానించి తీయడానికి అప్పుడు రాముడు వస్తాడు. రాముడు వచ్చి శివుడికి నమస్కరించి నీ శివధనస్సు మీద అటువంటి నింద పడకుండా ఉండడం కోసం నేను ఈ పని చేస్తానని చేస్తాడు. అందుకే టిక్మని లేసిపోతుంది. శివధనస్సు ఎవడెత్తగలడు అంటే 0 స్టేజ్లో ఉన్న ఈగోలో ఎత్తగడే ఎత్తగలడు. ఇన్ఫియారిటీలో ఉన్నవాడు ఎత్తలేడు, ఈగోలో ఉన్నవాడు ఎత్తలేడు. రాముడికి లేదు, అది 0లో ఉంటాడు. చేయాల్సింది కాబట్టి చేస్తున్నాను, ఎత్తాలి కాబట్టి ఎత్తుతున్నాను, సహజంగా సహజత్వంలో ఉంటాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ స్పిరిచువల్ ఈగో చాలా దూరం తీసుకెళ్తుంది. అందుకని స్థలం మరియు కాలం ఈ రెండు బంధిస్తాయి మన ఈగోలో. ఈ రెండింటిని మీరు డిజాల్వ్ చేసేయాలి. స్థలం అంటే నా దేశం, నా సొసైటీ, నా ఆర్గనైజేషను, అంతే. మీరు ఎంత అని బిగిస్తున్నారో ఆ స్థలాన్ని అది మిమ్మల్ని మూసేస్తూ ఉంటుంది. తర్వాత దాన్ని తెంపడం చాలా కష్టం. కనుక కాలం సరిగా లేదు, అన్నీ నోరు మూసుకొని ఉండాలా. ఎంతమందిని నేను చూశాను మాస్క్ పెట్టుకోకుండా తిరిగే స్పిరిచువల్ వాళ్ళని, పడపని రాలిపోయారు. ఒక్కొక్కడికి వాయించి పారేసింది. ఎందుకంటే తన డ్యూటీ తంది, మహమ్మారి తన డ్యూటీ తను చేస్తుంది, దానికి అనవసరం ఎవడైనా. నువ్వెందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదు? ఒక కప్ప చూడండి ఎంత ఈగోలెస్గా ఉంటుందో. కప్ప మీద మట్టి పడిపోయింది. ఆ కప్ప ఏం చేస్తుంది తెలుసా? నాకు చాలా ఇష్టం ఆ కప్ప. తన నాలుగుతో ఆ ముందు ప్లేస్ని కొంచెం గ్యాప్ తయారు చేసుకొని సైలెంట్గా ఉండిపోద్ది అది. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్న రూల్ పాటిస్తుంది. అది సైలెంట్గా ఉండిపోతుంది. అలా సైలెంట్గా తన బాడీని తను ట్యూన్ చేసుకుంటే అలా కాలం కోసం ఎదురు చూస్తుంది. మంచి కాలం ఎప్పుడు వస్తుందిలే, ఎవడో మట్టి దిగిపోతాడా ఇప్పుడు బయట పడతామని అనుకుని ఎదురు చూస్తుంది. మట్టిలో కప్పలాలు ఉండిపోతాయి, చాలా రోజులు, నెలల, సంవత్సరాల తరబడి ఉండిపోతాయి, అయినా బతికేస్తాయి. రూట్ కాజ్ ఏంటి చెప్పంటారా? సరెండరింగ్ టు ద కాలం. కాలానికి సరెండర్ అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా మై డియర్ ఫ్రెండ్స్ అద్భుతమైన జీవితం పొందుతారు. కాలానికి సరెండర్ అవ్వని వాళ్ళు కాలచక్రం తొక్కుంటూ వెళ్ళిపోద్ది ఎవరినైనా సరే. శ్రీకృష్ణుడు అంతటోడే కాలం వచ్చిందాక వెయిట్ చేస్తాడు. శిశుపాలుని ఎందుకు చంపలేదు వెంటనే? పోనీ కంసుని ఎందుకు చంపలేదు? కాలం అతనికి ఇద్దాం, కొంతకాలం ఉంది, దానికి ఒక కాలం ఉంటుంది అంతే. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, స్థలం మరియు కాలంలో ఇరుక్కోకండి. ఇది మొట్టమొదటి ఈగోలను పెంచకుండా ఉండేది. ఓకే, తర్వాత పాయింట్లోకి వెళ్దాం. ఇతరుల మంచి అనుభవాలు ఆనందంతో వినండి. ఇతరుల ఆధ్యాత్మిక అనుభవాలు ఆనందంతో వినండి. ఇది చాలా చాలా ఈగోని బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఒక అనుభవం వస్తుంది. ఒక ఫలానా మాస్టర్ కనపడ్డాడు, ఫలానా ఇది ఇంకా ఎలాగంటే ఈ ఛాతిని ఇలా పెంచేస్తుంది, అలా పెరిగిపోతుంటుంది. చింపుకోవాలి దాన్ని. ఇదిగో ఈ పోస్టర్లో చూడండి, ఒక తనను తాను జిప్ తీసుకుంది. అన్జిప్ చేయాలి మనం అన్జిప్ చేస్తే లోపల ఉన్న మ్యాటర్ అర్థమవుతుంది. మనకే తెలుస్తుంది, ఇంకోటి ఎవడో తెలియదు ఫ్రెండ్స్. ఇది ఎవరు కాల్ చేయాల్సిందే. అందుకని ఇతరుల తాలూకా మంచి అనుభవాలు వినడం వల్ల, ఇతరుల తాలూకా ఆధ్యాత్మిక అనుభవాలు వినడం వల్ల ఏమర్థమయ్యిద్దాయి అంటే ఈ లోకంలో చాలామంది ఉన్నారు పోటుగాళ్ళు, మనమే కాదు అని అర్థమవుతుంది. లేకపోతే మనం చేసిన ఇంత ధ్యానానికి, మనకు వచ్చిన ఇంత జ్ఞానానికి ఇక మామూలుగా ఉండదు కథ. ఒకసారి నాకు ఒక అనుభవం ఉంది, గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది చాలా గొప్పది, అసలు దాన్ని మించిది లేదు అనుకుంటే. ఒక ఆమె తన ఎక్స్పీరియన్స్ నాకు చెప్పింది. నేను ముందు ఏదో రెక్లెస్ కన్నా ఎంతో చెప్తుందని, కానీ నేను ఎటువంటి అనుభవం అయితే ఆ స్పిరిచువల్ యూనిక్ నేను ఏదైతే చూశానో అదే ఫ్రీక్వెన్సీలో చెప్పుకుంటూ వచ్చింది. నాకు షాకు, అమ్మమ్మమ్మ ఏం చెప్పేస్తుందని నేను అలా సైలెంట్గా వినడం మొదలుపెట్టాను. జాగ్రత్తగా విన్నా. ఆ తర్వాత ఆమె ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒక 3వ తలం దాకా వెళ్ళాను. 3వ తలం దాకా వెళ్ళాను నేను. ఎంత గొప్ప విషయం. 4వ తలంలోకి కూడా వెళ్ళాను నేను. ఎంత గొప్ప విషయం అనుకుంటే ఆమె ఏకంగా 7వ తలంకి వెళ్ళి అలా తిరిగి మళ్ళీ యూటర్న్ వేసుకొని కిందకు వచ్చి చెప్పింది. నాకు ఏ మాత్రం చదువుకోలేను ఆమె. నాకు బ్లాంక్ అయిపోయింది మైండ్. అప్పటి నుంచి నేను ఇతరుల అనుభవాలు వినడం ప్రారంభించాను.
ఎక్కువ ఇతరుల అనుభవాలు వినండి, ఓపిక్గా వినండి, ఓపిక్గా. చాలామందిలో అనుభవాలు వినలేరు. ఎందుకు వినలేరు అంటే ఈగో అడ్డం ఉంటుంది. నేను చాలా గమనించాను, అనుభవాలు వినలేరు ఎవరు. ఆ వినేటప్పుడు పరవశంతో వినాలి. మీ అనుభవం మీకే వచ్చిందన్నంత పరవశంతో వినాలి. పితామహ పత్రి గారిని నేను చూస్తుంటాను, ఎప్పుడు కొన్ని వేల లక్షల మంది అనుభవాలు వింటానే ఉంటాడు ఆయన. అసలు కిందన మాట్లాడు, స్టేజ్ మీదే మాట్లాడతారు, కిందన అసలు మాట్లాడరు. చెప్పండి అంటాడు, మీరు చెప్పండి అంటే నువ్వు బయలుదేరు అంటాడు, ఇంకోళ్ళు చెప్పండి అంటారు, ఇంకేంటి ఇంకేంటి ఇంకా ఇంకా ఇంకా. అతను ఎంత ఆనందమైన అప్పుడు ఆ టైంలో ఫేస్ చూడండి. అందుకని రెండో పాయింట్, ఇతరులు అంటే మనం ఇతరుల మాస్టర్ల, ఇతరుల యొక్క ధ్యాన అనుభవాలు, దివ్య అనుభవాలు వినడంలో ఆనందం పొందండి. వినండి కాదు, వినడంలో ఆనందం, లోపల నుంచి ఆనందం రావాలి. నేనే ట్రావెల్ చేశాను ఆ డ్రీమ్లో, ఎవరైనా విజన్ చెప్తున్నారు అనుకోండి, మీరు పరవశించి వాళ్ళ కళ్ళలో చూస్తూ అక్కడ మీరు ట్రావెల్ చేసేయండి. ఇక మీకు ఈగో పెరిగే సమస్య ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఆత్మ మీద అయిపోతుంది, ఈ ఈగో పల్సం అయిపోతుంది. వాళ్ళు కూడా ఒక గొప్పవాళ్ళే అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. చూసారు ఫ్రెండ్స్? కనుక ఈ విషయంలో పూర్తి అవేర్నెస్ పొందాలి. మొదటి పాయింట్, స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా ఉండండి. నెంబర్ 2, ఇతరుల మంచి అనుభవాలని, ఇతరుల యొక్క ధ్యాన అనుభవాలని ఆనందంతో వినండి. చాలా 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 ఆనందంతో వినాలి. అది కానీ వినలేదనుకోండి, మనం అంతే బుక్ అయిపోతాం అడ్డంగా. చాలాసార్లు నేను ఒకసారి ఒక అనుభవం చెప్తుంది ఒక ఆమె. అనుభవం చెప్తుంటే ఆయన భర్త ఉన్నాడు పక్కనే, ఆయన వెటకారం చేస్తున్నాడు అనమాట. నేను ఆమె చెప్తుంటే నేను అలాగే చూస్తూ వింటుంటే నాకు పిక్చరైజేషన్ అయిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇతరుల అనుభవం చెప్తుంటే మీరు అందులో అంటే అది ఎలా చెప్పాలంటే స్పేస్లోకి వెళ్ళిపోయి చూడాలి. అంటే ఇది ఎలా చెప్పాలంటే, మీరు ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఎదుగు ఇలా చూస్తుంటారు, మీకు తెలియకుండా ఎటో ఆలోచిస్తుంటారు, ఎటో చూస్తారు, శూన్యంలోకి చూస్తారు. అలాగే వెళ్ళాలన్నమాట. వాళ్ళు చెప్తున్నప్పుడు నేను అలాగే వింటూ, అంటే ఇది ఎంటీ అయిపోతాయి, ఇక్కడ ఏముండదు, అది కనెక్ట్ అయిపోయి తను ఏదైతే చెప్తుందో ఆ క్యారెక్టర్ నేనైపోయి ట్రావెల్ చేస్తున్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక శిఖరం కనిపించింది, దాని చుట్టూతో కోనేరు కనిపించింది. ఆమె చెప్తుంటే అక్కడ కోనేరు ఉందా అని అడిగాను. అవును సార్, నేను అది చెప్పలేదు, ఇందాక మర్చిపోయాను, కోనేరు ఉంది సార్, అది అసలు తళతళలాడుతుంది, దాని చుట్టూతా ఓక్ చెట్స్ ఉన్నాయి, ఏదో చెప్తా ఉంది ఆమె. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చి అడిగాడు, ఏమండి మావిడికి విజన్ వచ్చింది కదా, మీరు ఎలా చెప్పగలిగారు ఆడ కోనేరు అని అన్నాడు. అంటే ఏం లేదయ్యా, నేను ఈగో లేకుండా విన్నాను, నువ్వు ఈగోతో విన్నావు అంతే. నీకు ఈగో, నా భార్యకి ఎంత వస్తుందా, అబ్బా నా భార్య దాని మొహం దానికేం తెలియచ్చు. చూసారా, అది మిమ్మల్ని ఒక గొప్ప అనుభూతిని, గొప్ప ఆనందాన్ని పోగొట్టుకునేలా చేస్తుంది. ఎంత నష్టపోతున్నావు మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క ఈగోతో, అందులో స్పిరిచువల్ ఈగోతో. ఓకే, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. మూడో పాయింట్, మీకన్నా క్రింది ఆత్మస్థితిలో ఉన్నవారిని, బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీకన్నా క్రింది ఆత్మస్థితిలో ఉన్నవారిని చూసి నేను గతంలో అదే అయి ఉన్నాను అని ఎరుకుపరచుకోండి. మీకన్నా క్రింది ఆత్మస్థితిలో ఉన్నవారిని చూసి నేను గతంలో అదే అయి ఉన్నాను అని ఎరుకుపరచుకోండి మిమ్మల్ని మీరు. అంతే, సింపుల్. అంటే ఇది ఎలా చెప్పాలంటే, ఒకసారి శ్రీరామచంద్రుడు పక్కుమని నవ్వుతాడు ఆంజనేయుని చూసి. శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకొని పక్కుమని నవ్వుతారు. దేనికి నవ్వుతారంటే, ఆంజనేయుడు, శ్రీరామచంద్రుడు, వీళ్ళందరూ, సుగ్రీవుడు, వీళ్ళందరూ రావణాసుడిని యుద్ధం చేయడానికి రావణాసుడు కోట బయట టెంట్లు వేసుకొని ఉంటారు. రావణాసుడితో గొడవపడి విభీషణుడు, అంటే రావణాసుడు తమ్ముడు విభీషణుడు బయటకు వచ్చేస్తాడు, పార్టీ మార్చేస్తాడు. వచ్చి శ్రీరాముడి దగ్గరకు వచ్చి, శ్రీరామ నేను మా అన్నతో గొడవపడి వచ్చాను, నా మాట వినట్లేదు, సీతను అప్పగించాను, ఎన్నోసార్లు చెప్పాను, ఆయన నా మాట వినలేదు, కనుక మీరు నన్ను మీ టీంలో జాయిన్ చేసుకోండి, నేను మా అన్న తరపున యుద్ధం చేస్తాను అంటాడు. మా అన్న మీద యుద్ధం చేస్తాను అని చెప్తాడు. ఓకే, అయితే అతను జాయిన్ చేసుకోవచ్చా? శ్రీరాముడికి ఫుల్ పవర్స్ ఉన్నాయి, జాయిన్ చేసుకోవచ్చు, కానీ జాయిన్ చేసుకోవచ్చా కూడదని మంత్రివర్గాన్ని సమావేశపరిచి అడుగుతాడు. అందరూ వండర్ఫుల్ మంచి సమయంలో మనకు వచ్చాడని లక్ష్మణుడు, ఆంజనేయుడు అందరూ అంటారు. కానీ సుగ్రీవుడు మాత్రం ఏమంటాడు తెలుసా, శ్రీరామ
వాడు చూడు ఆపద సమయంలో అన్నకు తోడు ఉండకుండా వచ్చి నీ పక్కన నుంచున్నాడు. ఇది నమ్మచ్చా వీడిని? ఆపద సమయంలో అన్న పట్లే ఉండనోడు రేపు నీ పట్లే ఉంటాడు అని పెద్ద లా పాయింట్ లాగుతాడు. లా పాయింట్ లాగానే శ్రీరాముడు ఆంజనేయుడు ఒకళ్ళు చూసుకొని పక్కుమని నవ్వుకుంటారు. ఎందుకంటే ఇదే సుగ్రీవుడు ఎగ్జాక్ట్లీ 8 నెలల సంవత్సరం క్రితం వాళ్ళ అన్న వాలిని చంపించి రాముడు సహాయంతో రాజు అయ్యాడు. ఇప్పుడేమో అన్నను చంపొచ్చా అని తప్పు లా పాయింట్ లాగుతాడు. ఇంక ఈ చెప్పనక్కర్లా మీకు అర్థమైపోయింది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో మన కొంపలో. ప్రతి ఒక్కడు గతాన్ని మర్చిపోతుంటాడు. గతంలో తను ఎలా ఉన్నాడో చూడ్డు. నేను చాలామంది ధ్యానులను చూశాను, శాకాహారులు అయిపోతారు, ధ్యానులు అయిపోతారు, శాకాహారులు అయిపోతారు. మంచిది, మాంసం తినరు, మొట్టరు, ఇంట్లో వండరు, అంతవరకు బాగుంది. ఎవరన్నా బంధువులు తింటున్నా, లేకపోతే ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా, లేకపోతే ఇంకోటి ఏదో జరిగినా అక్కడ వాళ్ళని ఎంత నీచంగా చూస్తారంటే వాళ్ళు రాక్షసులు, అసహ్యంగా ఉన్నారు, దరిద్రులు అన్నట్టు చూస్తారు. తాను గతంలో అదే ఇవి ఉన్నానన్న విషయం మర్చిపోతాడు. ఎందుకంటే వాడు బాల్యాత్మ, నువ్వు యవ్వనాత్మ. నీకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, వాడికి జరగల. ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన వాడు ట్రాన్స్ఫర్మేషన్ జరగని వాడిని గతంలో నేను అదే స్థితి అన్న విషయం మర్చిపోకూడదు. ఇది ఎలా ఉంటుందంటే 5వ తరగతి పిల్లోడిని 10వ తరగతి పిల్లోడు ఎక్కిరిచ్చినట్టు ఉంది. మర్చిపోకండి, అదే 5వ తరగతి మనము చదివాం. అందుకే ఎప్పుడూ కూడాను మీకన్నా 4వ పాయింట్, మీకన్నా 3వ పాయింట్, మీకన్నా కింది ఆత్మస్థితిలో ఉన్నవారిని చూసి నేను గతంలో అదే అయి ఉన్నానన్న విషయం ఎరుకలో ఉంచుకోవాలి. మూషికాసుడు ఎవరో మీకు తెలుసా? పెద్ద రాక్షసుడు, అల్లాడించాడు అందరినీ. అహం పెరిగిపోయింది, పతాక స్థాయికి వెళ్ళిపోయింది. స్పిరిచువల్ ఈగో, ఫుల్ తపస్సు చేశాడు, ఫుల్ ఈగోలో ఉన్నాడు. విఘ్నేశ్వరుడు వచ్చి సఫా చేశాడు. ఎందుకంటే వస్తాడు ఇంకోడు, తాడిని దన్నేవాడు ఉంటే వాడి తలని దన్నేవాడు ఒకడు ఉంటాడు, సామెతది. వచ్చి వేసేసిన తర్వాత ఆ మూషికాసురుడు తనకు వాహనంగా ఉండిపోయాడు. ఓకే, అంటే విఘ్నేశ్వరుడికి వాహనం మూషికాసురుడు అనేవాడు ఒకడు సుప్రీం సోలు. ఆయన తర్వాత తొక్కి పారేసి కింద కూర్చోబెట్టుకున్నాడు ఆయన విఘ్నేశ్వరుడు, ఈ గ్రాండ్ మాస్టర్. ఒకసారి ఇదే కైలాసంలో ఇంకోటి ఎవడో వచ్చి ఇలా చేస్తుంటే మూషికాసుడు చిచ్చిచి ఎంత అల్పంగా ఉన్నాడు, ఎంత రాక్షసుడు, ఎంత దరిద్రం చేస్తున్నాడు అంటాడు విఘ్నేశ్వరుడితో. విఘ్నేశ్వరుడు ఆయన చూసినవి, మూషికాసురా ఒకసారి గతం గుర్తు తెచ్చుకో అంటాడు. అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ గతాన్ని. చాలా హీనమైన గతం మనది, దాన్ని మర్చిపోకండి. అది మనకి గొప్ప పాఠం. ఇది ఎప్పుడైతే గతం యొక్క హీనమైన గతం, దరిద్రమైన గతం, దుర్మార్గమైన గతం, హత్యలు చేసిన గతం, మానభంగాలు చేసిన గతం, లేదా తీయండి రికార్డులు చూసుకొని వెళ్ళి మీ గతాలన్నీ, వ్యభిచారాలు చేసిన గతం ప్రతి ఒక్కరికి ఉంది. అది లేనివాడు ఎవడు లేడు అసలు సృష్టిలో. ఎవడన్నా ఒకసారి పై స్థాయికి వెళ్ళిపోతాడండి, సైస్వాత్మకు వచ్చి ఇలాంటివన్నీ చేసి ఉన్నతాత్మ అవుతాడు. 1వ తరగతి చదవకుండా ఒకసారి 10th క్లాస్కి వెళ్ళిపోతాడా? చిన్నపిల్లడు అవ్వకుండా ఒకేసారి పెద్దవాడు అయిపోతాడా? అదేదో ఎక్కడో హైయెస్ట్ ఎనర్జీస్ యొక్క ఫార్మేషన్లో ఉంటుంది తప్ప ప్రతి ఒక్కడు ఈ చైన్లో రావాల్సిందే. కనుక మనకన్నా కింది స్థాయి ఆత్మలను చూసి హేళన చేయకూడదు, అసహించుకోకూడదు. వాళ్ళ స్థితి అంతే, వాళ్ళు మారుతారు. దానికోసం మనం ఏం చేయాలని ఆలోచించాలి తప్ప రాక్షసులని, అల్పులని, నీచులని, నికృష్టులని, దరిద్రులని వాళ్ళని అంటుకోకూడదని. అబ్బాయి అంటరంతనం ఎప్పుడు పోతుందో భారతదేశంలో అనుకున్నాం. ఇప్పుడు స్పిరిచువల్ అంటరంతనం వచ్చేసింది. అంటుకోకూడదు అని. మాంసం తినేవాడిని అంటుకోకూడదంట. ఏం పిచ్చ పతాస్థాయికి వెళ్ళిపోయింది ఇదంతా. మాంసం తినేవాళ్ళకి ఇళ్ళకి వెళ్ళకూడదు, మాంసం తినేవాళ్ళ గిన్నెల్లో ఏమీ తినకూడదు. మరి శరీరంలో ఉన్న మాంసాన్ని ఏం చేస్తారు మీరు? ఇంతకుముందు తిన్నారు కదా, కేజీలు మాంసం తిన్నారు, అదంతా కణజాలంలో ఉంది. మీరు చిన్నప్పుడు ఇంతప్పుడు నుంచి మాంసాహారం తింటూ ఇంత అయ్యారు. మరి ఇంతప్పుడు నుంచి 10 కేజీలు ఉన్న మీరు, 30 కేజీలు ఉన్న మీరు ఈరోజు 80 కేజీలు ఉన్నారు. మరి మిగతా 40 కేజీలు ఏం చేస్తారు? 40 కేజీలు ఉన్న చిన్నప్పుడు నువ్వు ఈరోజు మాంసాహారం తిని పెద్దోడు అయ్యావు. 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల్లోనే ధ్యానం నేర్చుకొని శాఖారులు అయ్యారు. అంటే అదంతా మాంసాహారంతో తయారైన మాంసం కదా. ఇప్పుడు దాన్ని ఎలా కోస్తారు? ఎర్రి మానవులారా, ఎర్రి అజ్ఞానులారా, బయటికి రండి అజ్ఞానంలోంచి. బీ లవ్. విశ్వామిత్రుడు కుక్క మాంసం తినేవాడు ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు. విశ్వామిత్రుడు మించిన సాధకుడు ఇంకోటి ఉన్నాడా?
చూపించండి నాకు ఏ లోకంలో అయినా సరే. దివిటి వేసి ఎతకండి. విశ్వామిత్రుడిని మించిన సాధకుడు లేడు ఈ లోకంలో. అతను కుక్క మాంసం తినేవాడి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. కుక్క మాంసం తిన్నాడని రాశారు, అది వేరే కథ. ఎందుకు అంటే ఎవడైనా అంటరాని వాడిగా చూడొద్దని చెప్పడానికి. అది విశ్వామిత్రుడు యొక్క గొప్పతనం. కనుక ఫ్రెండ్స్, స్పిరిచువల్ ఈగో అత్యంత దారుణంగా పెంచేది ఇదిగో ఇదే. దాన్ని పెరగకుండా చేసేది ఏంటి అంటే మనకన్నా కింది స్థాయి ఆత్మల్ని, అంటే మనం కొంచెం ఉన్నత స్థాయి ఆత్మలం అనుకుందాం, మనకన్నా కింది స్థాయి ఆత్మలను చూసి అదే నేను ఒకప్పుడు అని చెప్పాలి. మీ ముందు ఎవడో అంటాడు, అబ్బా ఎంత గొప్పవాళ్ళండి మీరు, ఎంత బాలండి అరే బాబు అంతకుముందు నేను కూడా అదే, నాకని ఇంకో పోటు కూడా ఉంటాడని చెప్పాలా. ఎందుకంటే తాడింది అన్నేవాడు ఉంటే వాడి తలంది అన్నేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. ఆ సామెత మీకు తెలుసో లేదో. తాడింది అన్నేవాడు అంటే ఏంటంటే, ఇప్పుడు తాడి చెట్టు ఉంది, తాడి చెట్టు ఉంటుంది కదా, ఈ తాడి చెట్టు తలంది అన్నాలి, అది పోటీలు. ఒకడు బాగా ప్రాక్టీస్ చేశాడు అంటే ఇలా పరిగెట్టుకొచ్చి టంగ్ 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 అని ఎక్కి దాని తలని ఒక్క తను తన్నాల, తన్నేసి దిగి రావాలా. అంటే వాడు ఎంత మహావీరుడు అనమాట, వాడు ఖండం తిరిగిన వస్తాది అనమాట. వాడికి ఒక షీల్డ్ ఇచ్చారు, వాడు ఆ షీల్డ్ పట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే, అంటే వాడు వీరుడు కదా, వస్తాదు కింగ్. ఇంటికి రాగానే వాడి భార్య ఏం చేసింది, వాడి తల మీద ఒక్క తను తన్నింది. మూరు కూడా పొద్దున అనంగా పోయి ఆ షీల్డ్ ఏం చేసుకోవాలరా అని. పెద్ద పహిల్వానికి కూడా పెళ్ళం ఉంటుంది, అది సావగొడుతుంది పప్పు గుత్తితో. అందుకే తాడిని దన్నేవాడు ఉంటే వాడి తలం దన్నేవాడు ఇంకోళ్ళు ఉంటారు. కనుక ఫ్రెండ్స్, వై ఈగో? ఎక్కడో చోట ఇంకో ఎండ ఉంటుంది. మహాదేవుడు చెప్పే మాట ఎప్పుడు నేను మీకు చెప్తాను, వింజి పర్వతానికి చెప్తాడు అనమాట. వింజుడు బాగా పెరిగిపోతాడు, పెరిగిపోయి సృష్టి అంతా ఆక్రమించాలని కోరిక, అంత పెరిగాను నేను, ప్రపంచంలో అందరికన్నా నేనే పెద్ద పర్వతం అయిపోవాలంటాడు. తపస్సు చేస్తాడు, శివుడు వచ్చి వరం ఇస్తాడు, ఓకే, బ్రహ్మదేవుడు వచ్చి వరం ఇస్తాడు, అలా పెరిగి పెద్దవుతాడు. మళ్ళా నా సృష్టి ఈ భూలోకం కాదు అసలు సృష్టిని దాటిపోవాలంటాడు, నక్షత్ర మండలం కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు నారదుడు వచ్చి, ఇంత దూరం వచ్చావు కదా, నక్షత్రాలను కూడా దాటు అంటాడు. నక్షత్రాలు కూడా దాటు అనగానే అప్పుడు ఆ నక్షత్రాలను దాటి వెళ్తే శివుడు యొక్క రుద్రాక్షలోంచి బయటకు వస్తాడు. అంటే ఇప్పుడు ఈయన ఉంది భూలోకము, ఆ నక్షత్ర మండలం అంతా కలిపి ఒక రుద్రాక్ష. ఆ రుద్రాక్షలోంచి బయటకు వస్తాడు శివుడు. అని ఎలా చూస్తాడు, చిన్న పురుగులా ఉంటాడు. అప్పుడు దిగుతుంది ఆయనకి. అప్పుడు మహాదేవుడు చెప్తాడు అనమాట, ఈ సృష్టిలో నువ్వు అత్యంత చిన్నవాడు అయితే నీకన్నా మరొక చిన్నవాడు ఉంటాడన్న విషయం గుర్తుపెట్టుకో. ఈ సృష్టిలో అత్యంత పెద్దవాడు అయితే నీకన్నా పెద్దవాడు ఇంకోటి ఉంటాడన్న విషయం గుర్తుపెట్టుకో. అది సృష్టి అంటే మై డియర్ ఫ్రెండ్స్. ఇది పత్రిక చాలా అద్భుతంగా చెప్తారు ఒక పాయింట్లో, నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. ఇది ఈ సూత్రం బాగా ఎక్కించుకోండి. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. అది మన సెంటర్లో నిలిపేస్తుంది. ఎక్కువ అన్నాం అనుకో ఈగోలోకి వెళ్తాం, తక్కువ అన్నాం అనుకో ఇన్ఫియారిటీలోకి వెళ్తాం. ఈ రెండు డేంజరే. సో థర్డ్ పాయింట్, తర్వాత ఫోర్త్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. ఫోర్త్ వన్, నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. 4 పాయింట్లు చెప్పుకున్నాం మనం. ఈగోలో స్పిరిచువల్ ఈగో పెరగకుండా ఉండాలంటే, స్పిరిచువల్ ఈగో వైపు వెళ్లకుండా కాన్ఫిడెన్స్గా, ఇన్ఫియారిటీ లేకుండా, సుపీరియారిటీ లేకుండా కాన్ఫిడెంట్ లెవెల్లో ఉండడానికి 4 పాయింట్స్. 1, స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా ఉండండి. ఇతరుల మంచి అనుభవాలని, ఇతరుల ధ్యాన అద్భుత అనుభవాలని ఆనందంతో వినండి. 3, మీకన్నా క్రింది ఆత్మస్థితి వారు ఉన్నవారిని చూసి నేను గతంలో అదే ఉన్నాను అన్న విషయం ఎరుగుపరచుకోండి. 4, నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. రాధాదేవి ఒక లోకం ఉంది 7th డైమెన్షన్లో, చాలా అద్భుతమైన లోకం అన్నట్టు. దాని పేరు గోలోకం. భూలోకంలో ఒక అతను ఉంటాడు, కృష్ణుడికి మహాభక్తుడు, మహాసాధకుడు. అతని పేరు శ్రీధామ. ఈ శ్రీధామ ఏం చేస్తాడంటే భూలోకంలో విపరీతమైన సాధన చేసి మొత్తం మీద ఫిజికల్ బాడీతో యాస్ట్రల్ లోకంలోకి జర్నీ చేస్తాడు. అంత సాధన చేస్తాడు. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అది నారదుడితో వెళ్తాడు అనమాట. అది గోలోకం. గోలోకంలోకి అడ్మిట్ అవ్వాలంటే అక్కడ ఒక పాస్వర్డ్ ఉంటుంది, డోర్ ఓపెన్ అవ్వాలంటే.
ఆ పాస్వర్డ్ ఏంటంటే రాధాకృష్ణ, జై రాధాకృష్ణ అంటే ఆ పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది, అది డోరు. ఈయన ఆ డోర్ దగ్గరికి వెళ్ళి జై శ్రీకృష్ణ ప్రభు అంటాడు, అది ఓపెన్ కాదు. ఎందుకంటే రాధా అన్న వర్డ్ లేదు అందులో, ఓపెన్ అవుతాం. ఎందుకంటే అది రాధాలోకం, అది ఆమె ఇష్టం. ఆ పాస్వర్డ్ పెట్టుకుంది, ఎవడి ఫోన్కి ఆడు పాస్వర్డ్ పెట్టుకుంటే పెట్టుకోరా, అలాగనమాట. ఓపెన్ అవుతుంది. అప్పుడు నారదుడు వచ్చి ఏ రాధాకృష్ణను అంటాడు. రాధాకృష్ణ, కృష్ణుడి కన్నా సృష్టిలో గొప్పవాడు ఎవడున్నాడు? కృష్ణుడే పరమాత్ముడు, రాధ ఆయన ప్రియురాలు. అలాంటి పేర్లు మన నోట్లోంచి రావు. జై శ్రీకృష్ణ అంటాడు, డోర్ ఓపెన్ కాదు. ఈయన పాటలు చూసి సరే నేను ఓపెన్ చేస్తానుండి అని చెప్పేసి ఆయన 2 చేతులు జోడించి జై రాధాకృష్ణ అంటాడు, డోర్ ఓపెన్ అవుతుంది. ఇద్దరు లోపలికి వెళ్తారు. అంటే ఆయన బ్రహ్మదేవుడు ఒక పర్పస్తో పంపిస్తాడు, ఏదో మెసేజ్ ఇవ్వడానికి పంపిస్తాడు కృష్ణుడికి. ఆయన ఒక పర్పస్తో వస్తాడు. సరే వెళ్ళిన తర్వాత ఆయన కాలిపోతుంటుంది ఎక్కడైనా. ఎందుకంటే ఎక్కడ చూసి రాధాకృష్ణ 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 రాధాకృష్ణ. కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ప్రభు నేను మహాదేవుడు పంపించాడు, నీకు సందేశం ఇమ్మన్నాడు, నువ్వు భూలోకంలో జన్మ తీసుకోవాలి అని చెప్తాడు. అని చూడండి ఎంత పవర్ఫుల్ పర్సనో శ్రీధామ, ఎంత పవర్ఫుల్ పర్సనో మీరే గమనించండి. అంటే మహాదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఈయనకి ఇంటిమేషన్ ఇవ్వడానికి వచ్చాడు, స్వామి కార్యం మీద వచ్చాడు. అంటే ఎంత హై లెవెల్ మాస్టర్ మీరు ఆలోచించండి, చిన్న విషయమా? కానీ ఆయన చెప్పి తల దించుకొని నుంచుంటాడు. నుంచోగానే కృష్ణుడు ఆయన కళ్ళలో చూసి అది కాదు, నీ మనసులో ఇంకోటి ఏదేందో చెప్పు అంటాడు. అప్పుడు చెప్తాడు శ్రీరాముడు, నా హృదయాన్ని ఒకటి కాల్చేస్తుంది, అదేంటంటే నా ప్రభు శ్రీకృష్ణుడు రాధ కేవలం మీకు ప్రియురాలు మాత్రమే, మా దృష్టిలో ఆమె కేవలం మీకు ప్రియురాలు, నేను ఆమెను యాక్సెప్ట్ చేయలేను, నా శ్రీకృష్ణుని మించిన లేరు ఈ లోకంలో, నేను ఆమెను యాక్సెప్ట్ చేయలేను, మీరు ఆ మాయలు ఇరుక్కుపోయారు అంటాడు. కృష్ణుడు అంకా ముదురు కదా, ఆయన చూస్తాడు శ్రీరాముడు, ఇంక ఈయనకి బాగా ఈగో పెరిగిపోయింది, ఇతనికి ఏదో జ్ఞానోదయం చేయాలని చెప్పేసి వెంటనే అవును శ్రీరామ, నాకు అర్థమవుతుంది, నన్ను నువ్వే రక్షించాలి అంటాడు ఆయన. ఈగోని ఎలా కొడతారు తెలుసా ఫ్రెండ్స్? మీకు చాలా అమాయకంగా కొడతారు గురువులు, అమాయకంగా కనపడతారు గురువులు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే గురువు మీకు అమాయకంగా కనపడ్డాడో, ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి, మిమ్మల్ని అమాయకంగా సలహా అడిగాడో మీ గొయ్యి మీరు దోకున్నట్లు లెక్క. గురువుకి సలహా ఇవ్వడం ఏంటి, గురువుకు గైడ్ ఇచ్చేయడం ఏంటి? ఇంక మీరు అయిపోయారే, మీరు ఇచ్చారా అయిపోయారు. ఇంకా గుర్తుపెట్టుకోండి ఈ విషయం బాగా, నేను ఎన్నో అనుభవాలతో చెప్తున్నా, ఎంతోమందిని చూసి చెప్తున్నా. వెంటనే కృష్ణుడు అంటాడు, అవును శ్రీరామ, నాకు అర్థమవుతుంది, నన్ను నువ్వే రక్షించాలి అంటాడు సింపుల్గా. ఇంకా కృష్ణ ప్రభునే నేను సంరక్షిస్తున్నానా, ఇంకోటి ఛాతి ఎంత అయిపోయి ప్రభు నేనున్నాను మీకు అంటాడు. అనగానే కృష్ణుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు, ఇంకెళ్తాడు రాధా వేసుకుంటాడు, వెళ్ళి రాధా దగ్గరకు వస్తాడు. రాధా కృష్ణులు కూర్చొని ఉంటారు, అక్కడ జరుగుతుంటుంది. ఆగండి మూర్ఖులారా, ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా, రాధా భక్తులు ఉంటారు, మీరందరూ మూర్ఖులు, కృష్ణుడిని వదిలేసి రాధను పట్టుకున్నారు, మీరందరూ మాయలో ఉన్నారు, రాధా మాయలో ఉన్నారు అంటాడు. అనగానే అందరూ షాక్ తింటారు, ఈడెవడరా బాబు ఇలా మాట్లాడుతున్నాడని. ఎందుకంటే ఈగో ఉన్నప్పుడు ఎదుటివారి యొక్క ఎక్స్పీరియన్స్ని అంగీకరించాం, ఎదుటివారి యొక్క అనుభూతులను అంగీకరించరు. అసలు అంగీకారం అన్నదే మాయమైపోద్ది. ఈగో ఉందా, అంగీకారం మాయమైపోద్ది. ఇప్పుడు శ్రీరాముడు అంగీకరించడు. అక్కడ కొన్ని వేల మంది ఉంటారు రాధా కనెక్ట్ అయిన సోల్ కనెక్ట్ అయిన మాస్టర్స్, వాళ్ళు ఏమన్నా అంగీకరించరు. నీకు తెలియదు మాయలో ఉన్నారు అంటాడు, అంతే. ఇంక వాడికి గుడ్డోడు గుడ్డిగాక ఏమంటాడు చెప్పండి, గుడ్డిగానే కనిపిస్తుంది. నేను ఇప్పుడే నిరూపిస్తాను మీకు అని చెప్పేసి అక్కడ ఒక గొంగళి పురుగు వెళ్తుంటుంది. మీ అందరూ ఆ గొంగళి పురుగుని చూస్తూ సంకల్పం చెప్పండి, రాధా 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 అనండి అంటారు. అనగానే అందరూ ఆ గొంగళి పురుగుని చూసి రాధా 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 జై రాధా జై రాధా జై రాధా అంటారు. అనగానే గొంగళి పురుగు మండిపోద్ది బస్. మరి అందరు షాక్ అవుతారు, చూసారా ఒక గొంగళి పురుగు మాడిపోయింది రాధా పేరు చెప్తే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామని చెప్పి ఒక బటర్ఫ్లై ఎగురుతుంటుంది. ఇప్పుడు ఆ బటర్ఫ్లైని చూసి అందరూ చెప్పండి జై రాధా జై రాధా జై రాధా అని చెప్పండి అంటాడు. అనగానే అందరూ జై రాధా జై రాధా జై రాధా అనగానే ఆ బటర్ఫ్లై కూడా ఎవాబరేట్ అయిపోద్ది, ఇలా బగ్గుమని పడిపోయి మారిపోతుంది, గలిసిపోతుంది గాల్లో. చెప్పాను నేను మీకు, రాధా మిమ్మల్ని మాయలో పెట్టింది అని చెప్తాడు. అని చెప్పగానే ఒక అందమైన చిన్నారి పాప వచ్చి నా ఇంక చూసి
జయరాధ అని చెప్పించండి అంటది. శ్రీరాముడు అంటాడు, నీకు పిచ్చా, నీకు కూడా పిచ్చి పెట్టినట్టుంది, నువ్వు కూడా అలాగా సీతాకోచలు గొంగళ పురుగు అయిపోయినట్టుగా అయిపోతావు, చచ్చిపోతావు, వెళ్ళి అవతలికి వెళ్ళి అంటాడు. లేదు లేదు జయరాధ జయరాధ చెప్పించండి అని ఆయనకు చూసి అంటారు. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, ఈ పిల్లని మీరు బాగా మైండ్ క్యాప్చర్ చేశారా అని అరుస్తాడు. అరిసినప్పుడు ఆ పిల్ల ఏం చెప్తుంది తెలుసా, శ్రీరామ గారు నేను పిల్లను కాదు, నేను ఒక అరగంట క్రితం నేను గొంగళ పురుగుని, మీరు ఎప్పుడైతే జయరాధ జయరాధ అని చెప్పారో నా జన్మ పరిపక్వత సంపాదించుకుంది, అంటే నాకు మోక్షం వచ్చింది, సీతాకోచిలుక మారిపోయాను. మళ్ళీ జయరాధ జయరాధ అని చెప్పగానే సీతాకోచిలుక జన్మ నుంచి మనిషి జన్మలోకి వచ్చాను. అంటే గొంగళ పురుగు జన్మలో నుంచి ఎన్నో జన్మలో దాటి 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 మనిషి జన్మకు రావాల్సింది నేను ఒక్క వరుతో వచ్చేసాను. నేను ఇప్పుడు ఒక బేబీగా ఉన్నాను, ఒక మనిషిగా ఉన్నాను. ఇప్పుడు మీరు మరొక్కసారి జయరాధ అని అనిపించండి వీళ్ళందరి చేత, ఈ మనిషి జన్మ కూడా పూర్తి అయిపోయి నేను ఉన్నత మాస్టర్గా అయిపోతాను అంటది. మొత్తం దిగిపోద్ది ఇంకా శ్రీరామకి. ఎంత అద్భుతమైన సిచ్యువేషన్ ఇది. ఇది ఒక అందమైన కథ అయి ఉండొచ్చేమో నాకు తెలియదు. ఎంత నేర్చుకోవాలో చూడండి ఇందులో. శ్రీరాముడు ఒక్కసారి ఇంకా పడిపోతాడు, కింద పడిపోతాడు ఢామ్ అని. అప్పుడు అర్థమవుతుంది అతనికి ఎవరూ తక్కువ కాదు ఈ లోకంలో, ప్రతి ఒక్కరికి ఒక దివ్యత్వం ఉంటుంది అని. సో ఫ్రెండ్స్, అది ఆ కథ పక్కన పెట్టేస్తే, ఇలాగ మనం ప్రతి ఒక్కరి యొక్క చైతన్యానికి ఒక కారణం ఉంటుంది, గమనించండి ఫ్రెండ్స్. అందుకని నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. అక్కడ నాకు ఈ కథలో బాగా నచ్చింది ఏంటంటే ఆ బేబీ అనమాట. అది గొంగళ పురుగు నుంచి సీతాకోచిలుక మారింది, సీతాకోచిలుక నుంచి బేబీగా మారింది, మళ్ళీ బేబీలో ఉంటాను అన్నట్లా ఇంకా నేను శాశ్వతత్వంలోకి వెళ్ళిపోవాలి, ప్లీజ్ 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 అని తగులుకుంటుంది ఆ పిల్ల. శాశ్వతత్వాన్ని అభ్యసించాలి, నిరంతరం మార్పు చెందుతూ. ఒక్కసారి శాశ్వతత్వం మాత్రం రాదు, నిరంతరం మార్పు చెందుతూ. ఈరోజు ఉన్నాము ఇలాగా, మిమ్మల్ని మీరు తక్కువ పెట్టుకోకండి. ఓకే, ఇవాళ గంట ధ్యానం చేసాం, వెరీ గుడ్. పోనీ 10 నిమిషాలు చేసాం, వెరీ గుడ్. పోనీ 5 నిమిషాలు చేసాం, వెరీ వెరీ గుడ్. అసలు కూర్చొని వాళ్ళు ఎంతమంది చేయండి. నేను 5 నిమిషాలు కూడా కూర్చోట్లేదు. మీరు ధ్యాన కేంద్రంకి వచ్చిన వాళ్ళని చాలామంది తిడుతుంటారు, మీరు సరిగా కూర్చోట్లేదు, ఫోన్లు వచ్చేస్తున్నాయి, దాంట్లో డిస్కౌంట్ తిడుతుంటారు. నేను వాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తానంటే, వాడు అసలు ధ్యాన కేంద్రం రావడమే ఎక్కువ. నన్ను అడిగితే ఎవడొస్తాడు చెప్పండి ఈ రోజుల్లో? ఈ రోజుల్లో మనమేనా చెప్పేది? బోల్డ్ మంది గురువులు ఇట్టా అంటే వచ్చి చెప్పేస్తున్నారు ఫోన్లో. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ధ్యానం నేర్చుకుందామని నీ దగ్గరకు వచ్చాడో వాడే సాక్షాత్ ఈశ్వరుడు. అది గమనించండి. స్పిరిచువల్ ఈగోలో ఇరుక్కున్న మహనీయులారా, ఎవడైతే నాకు ధ్యానం చెప్పండి అని నీ దగ్గరకు వచ్చాడో వాడే భూమి మీద అత్యున్నతమైన మానవుడుగా చైతన్యంగా మారబోతున్న మహనీయుడు. వాడికి ఇన్విటేషన్ చెప్పండి, రండి నాన్న, అబ్బా థ్యాంక్ యూ నాన్న, వచ్చావు సంతోషం. అంతేగాని ఫోన్ పట్టుకొచ్చావు, పిల్లని పట్టుకొచ్చావు అంటే వాళ్ళు ఇంకోళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తుంటే మనం తిడతాం, సరి చేయిస్తాం అంతే. కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. మారడానికి వచ్చారు వాళ్ళు. నిన్న ఒక ఫోన్ చేసి నాకు ఈగో ఉందండి అంత, అబ్బా ఎంత గొప్పదాని అమ్మ, నీ ఈగో నువ్వు పట్టుకున్నావు, ఖచ్చితంగా మారిపోతావు, డోంట్ వర్రీ. ఈగో ఉందా నీకు అనకూడదు. కనుక నిరంతర మార్పును చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. శాశ్వతత్వం అభ్యాసం ఒకసారి రాదు. అది ఈరోజు 5 నిమిషాలే కుదిరిందండి, నేను చేయలేకపోయానండి. ఒక ఫోన్ చేసి, సార్ నేను అరగంట 1 అవర్ మెడిటేషన్, మీరు మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నారు 1 అవర్, నేను దాన్ని 5 గంటలకే నేను చేయలేకపోయానండి, నేను 5:30కి లేచి చేశానండి. అంత గొప్ప తల్లి నువ్వు, అరగంట లేట్గా చేసేవా? థ్యాంక్ యూ అమ్మా, ఏం వర్రీ అవ్వకు, రేపు లెగుస్తావు ఖచ్చితంగా. మార్నింగ్ తెల్లవారుజామున 5 to 6 స్పెషల్ ఎనర్జీ మెడిటేషన్, దైవశక్తుల ధ్యానం అని ఒకటి నేను తయారు చేసి పెట్టాను. సద్గురు వంశీ అన్న ఛానల్లో వస్తుంది. 5 నుంచి 8 వరకు ఉంటుంది అది. ఆ తర్వాత అది డిలీట్ అయిపోద్ది. దయచేసి ఆ టైంలో ఎవరైనా అవకాశం ఉంటే వచ్చి చేయండి. 5 to 6 1 అవర్ మెడిటేషన్ అది. 5 నుంచి 8 దాకా ఆ వీడియో అందుబాటులో ఉంటుంది. మీరు ఆ టైంలో ఎప్పుడైనా 1 గంట కూర్చోండి. ఓకే, సద్గురు వంశీ అన్న ఛానల్లోకి వెళ్ళండి, ఆ ఛానల్లో ఉంటుంది. దానిలో ఆ వీడియోని మీరు ప్లే చేసుకొని ధ్యానం చేయండి. అంటే కొన్ని దైవశక్తుల యొక్క మంత్ర, తంత్ర, యంత్ర, మ్యూజిక్స్ అన్నింటినీ ఒక సిస్టమేటిక్ తయారు చేసి దాన్ని రిలీజ్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, సరే, తర్వాత పాయింట్లోకి వద్దాం. నిరంతర మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసిస్తూ వెళ్తున్నప్పుడు మనలో ఉన్న ఈగో లెవెల్స్ అన్నీ సెటరేట్ అయ్యి సెంటర్లో ఉంటాయి. ఎందుకంటే మనం శాశ్వతత్వం అభ్యసిస్తున్నాం కాబట్టి. ఓకే, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లాస్ట్ 5th పాయింట్, నిర్బంధం లేదా యుక్తి
ఏదైనా కానీ లేకుండా మీ ప్రజ్ఞాకాంతిని వాడండి. చాలా ఇంపార్టెంట్ ఇది. 5th వన్, నిర్బంధం లేదా యుక్తి. ఏదైనా కానీ మహాతర్ బాబాజీ వాక్ ఇది. నిర్బంధం లేదా యుక్తి ఏదైనా కానీ లేకుండా మీ ప్రజ్ఞాకాంతిని వాడండి. చాలామంది ధ్యానం చేసి చెప్పేవాళ్ళు, ధ్యాన సాధకులు, టీచర్స్, మెడిటేషన్ మాస్టర్స్ అందరూ కూడా నిర్బంధం వాడద్దు. నేర్పేవాడికి, మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చేవాడికి నిర్బంధం వాడకండి. నువ్వు ఖచ్చితంగా 8 గంటలు చేయాలి, నిర్బంధించకండి. నువ్వు ఖచ్చితంగా రూమ్లో ఉండాల్సిందే, గంట క్లాస్ అంటే గంట క్లాసులో ఉండాల్సిందే, నిర్బంధించకండి. మీరు నిర్బంధం వాడారా అది మీ ఈగో తూకం. ఈ తూకాలన్నీ కలిసి ఒకరోజు నేను వేసేస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది అనుభవాలు చూసి చెప్తున్నా, నా సొంత అనుభవం కూడా. నా తూకం కూడా తెగిన రోజులు ఉన్నాయి. నా తూకం కూడా తెగిన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కడికి నేర్పిస్తుంది. మరలా దెబ్బలు తినకూడదు. స్పిరిచువల్ లైఫ్ దొరకడమే అదృష్టం. దాన్ని దెబ్బలు తింటా కూర్చుంటావేంటి? పరీక్షలు పెట్టుకుంటా కూర్చుంటావేంటి? కర్మలు తెచ్చుకుంటూ కూర్చుంటావేంటి? బీ అవేర్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక స్పిరిచువల్గా లైఫ్లో రావడమే, ధ్యానిగా రావడం, జ్ఞానిగా ఉండడం, ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం, శాకాహారిగా ఉండడం, అసలు ఈ మార్గం అద్భుతం. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ కింద పడడం ఏంటి? అందుకని 5th వన్, నిర్బంధం లేదా యుక్తి. యుక్తి కూడా వాడకూడదు. కొంతమంది క్లాస్ చెప్పేటప్పుడు యుక్తిగా మాట్లాడుతుంటారు. తనకు రాని భాషను చెప్తుంటారు. నాకు ఎప్పటికీ ఒకటి అర్థం కాదు. ఫస్ట్ శ్లోకం చదువుతారు, తర్వాత తాత్పర్యం చెప్తారు. ఒక మూవీలో చూశాను. యదా యదా హి ధర్మస్య అని శ్లోకం చదువుతాడు. చెప్పిన తర్వాత దాని అర్థం చెప్తాడు శిష్యుడికి. గురువుగారండి శ్లోకం ఎందుకండి చదివారా అంటాడు. కాదు గురువుగారండి తాత్పర్యం ఎందుకు చెప్పారండి అంటాడు. నీకు శ్లోకం అర్థం కాదండి రా అంటాడు. మరట్టయితే శ్లోకం ఎందుకండి చదివారు అంటాడు. నాకు భలే నవ్వొచ్చింది అది. గురువుగారండి గురువు ఎందుకు శ్లోకం చదువుతాడు? శ్లోకం ఎందుకు చదవాలి అసలు? ఒక ఇంత పొడవు శ్లోకం చదువుతారు, దాని కింద తాత్పర్యం చెప్తారు. గురువుగారండి తాత్పర్యం ఎందుకు చెప్పారండి అంటాడు శిష్యుడు. మూర్ఖుడా, నీకు శ్లోకం అర్థం కాదురా, అందుకు చెప్పాను తాత్పర్యం అంటాడు. సరే మరి శ్లోకం ఎందుకు చదివారండి అంటాడు. అది ఇగో అంటే. అందుకే శ్లోకం చదివారు అంటే అక్కడ శ్లోకం అర్థం చేసుకునేవాడు ఉంటే శ్లోకం చదవాలి. శ్లోకం అర్థం కాదు, డైరెక్ట్ తాత్పర్యమే చెప్పు, టైం వేస్ట్ ఎందుకు? అంటే నాకు శ్లోకం వచ్చు మీకు తెలుసా లేదా అని సాగదీసి చెప్పడమా? ఇది ఎవరికాళ్ళు పరిశీలించుకోవాలి. నేను ఎవరిని విమర్శించట్లేదు ఫ్రెండ్స్, పాయింట్ చెప్తున్నాను. నేను అలా చూసుకున్నాను కాబట్టి మార్చుకున్నాను. మీరు మార్చుకోండి. నేను మార్చుకోనంటే అదే మీ ఇష్టం, మీకు నాకు సంబంధం లేదు. కనుక నిర్బంధం లేదా యుక్తి అస్సలు వాడకూడదు. మీరు స్పిరిచువల్ మాస్టర్గా ఎదగాలంటే ఈ రెండు అసలు వాడకూడదు. యుక్తి కూడా వాడకండి. యుక్తి ఎందుకు? సహజంగా ఉండండి. కాంతిని వాడండి. నాలో కాంతి ఉంది, సహజమైన పదాలు. సహజంగా ఇంట్లో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి. మైక్ తీసుకోగానే వెంటనే హావభావాలు మార్చేసి, మొదట్లో నేను కూడా అలా చేస్తే నాకే అసహ్యం వేసింది నా వీడియో చూసుకొని. హాయిగా సహజంగా ఉండు. ఎవడు కాదంటాడా? లేకపోతే నీకేమన్నా దండ ఇరా, లేకపోతే ఇచ్చే పీఠాలు ఏమైనా ఆగిపోతాయా? ఎప్పుడు ఏం పట్టించుకోడు. హాయిగా మాట్లాడండి. తప్పు పదాలు మాట్లాడకండి చాలు. ఇతరులను విమర్శించకుండా మాట్లాడండి. బూతులు మాట్లాడకండి. హాయిగా మీ ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి అంతే. నన్ను అందరూ అడుగుతారు, మీ క్లాసులు ఎలా వింటున్నారు? ఎంత 1 hour 2 hours క్లాసెస్ భలే వింటారు, మీకు చాలామంది మీకు ఫాలో అవుతున్నారు. ఎలాగంటే సింపుల్ టెక్నిక్ ఇదే నేను వాడేది. యుక్తి వాడను, సహజత్వంగా నా ప్రజ్ఞాకాంతిని పంపిస్తున్నాను అంతే. మీరంతే అలాగే చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఇది. ఇంకా అవన్నీ చదవాలంటే యుక్తి వాడాలంటే ఎంత అవేర్నెస్ ఉండాలి తెలుసా? మొహంలో హావభావాలు మార్చకూడదు, బుద్ధిమంతుల్లాగా నటించాలి. ఈ కథ ఇన్ని బాధలు పడాలి, నవ్వకూడదు, ఎగతాళిగా ఉండకూడదు, బోల్డని రూల్స్ ఉంటాయి. అవన్నీ మనకెందుకు? మనం ఈగోలెస్గా ఉందాం, హాయిగా ఉందాం, సహజంగా ఉందాం. మనం నచ్చని వాళ్ళు నచ్చరు, వాడికి ఎంత ట్రై చేసినా నచ్చరు. పండితులకి నాకు తెలిసి ఏ పండితుడికి నేను నచ్చపోవచ్చు. ఎందుకంటే మనం వాడే సహజమైన భాష వాళ్ళకి ఒప్పుకోరు. నచ్చనోడు ఎలాగ నచ్చడు. మీరు ఎంత జాగ్రత్త చెప్పినా వాడు ఎక్కడో చోట పట్టుకుంటాడు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళని వదిలేయడం ఉత్తమం కదా. మన నచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మొన్న ఎవరు అడిగారు, సామాన్యుడికి భలే అర్థమవుతుందండి మీరు చెప్తుంటే అని. నేను వెంటనే చెప్పాను, బాబు నేను సామాన్యుడు కాబట్టి సామాన్యుడికి అర్థమవుతుంది, అదే నేను పండితుని అయితే మీకు అర్థం కాదు. అందుకని ఫ్రెండ్స్
ఫిఫ్త్ వన్, స్పిరిచువల్ ఈగో పెరగకుండా ఉండాలంటే నిర్బంధం లేదా యుక్తి ఏదైనా కానీ, ఇలాంటి తెలివితేటలు ఏదైనా కానీ, భాష కానీ, లేకపోతే గంభీరత్వం కానీ, లేకపోతే బేస్ వాయిస్ కానీ స్వామీజీలు ఏమి వాడకండి. హాయిగా మీ ప్రజ్ఞాకాంతిని ఇవ్వండి. నాకు ఒక ప్రజ్ఞ ఉంది, నవ్వుతూ చెప్పడం నా ప్రజ్ఞ, దాన్నే వాడతాను నేను. హృదయంలోకి పంపించేయచ్చు ప్రజ్ఞాకాంతి. అద్భుతం ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ప్రజ్ఞాకాంతి. ఒక కోయిలకు ఉంది ప్రజ్ఞాకాంతి. ఎక్కడో చెట్టు మీద అది కూ అంటే మనం ఎంత హాయిగా ఉందని వింటాం. దానికి ఉన్న ప్రజ్ఞాకాంతి మనకు ఉండదా? ప్రతి ఒక్కరికి ప్రజ్ఞాకాంతి ఉంటుంది. మీరు కేవలం ప్రజ్ఞాకాంతినే వాడండి, అది మీ ఈగోని పెంచకుండా ఉంచుతుంది. ప్రజ్ఞాకాంతి వాడకుండా మీరు యుక్తి, నిర్బంధాలు, భాషలో, వేషధారంలో ఇవన్నీ వాడారనుకోండి, మీకు తెలియకుండా ఆ కోట మీదకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. దానిని కాపాడుకోవటానికి హత్యలు, ఆత్మహత్యలు, నేరాలు, ఘోరాలు, స్పిరిచువల్ రాజకీయాలు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక రాజకీయాలు చేయాలి. చుట్టూ జరుగుతుంది అదే. మీకు తరిచి చూసుకోండి. లాస్ట్ పాయింట్, సిక్స్త్ వన్, బ్రహ్మజ్ఞానాన్ని విడిచి వాస్తవాన్ని హక్కున చేర్చుకోండి. 6వ పాయింట్, బ్రహ్మజ్ఞానం వేరు, బ్రహ్మజ్ఞానం వేరు. బ్రహ్మజ్ఞానాన్ని విడిచి వాస్తవాన్ని హక్కున చేర్చుకోండి. వాస్తవంలో ఉండండి. చాలామంది ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే బ్రహ్మజ్ఞానాల్లో ఉన్నారు. సంకల్పం వేరు, విశ్వాసం వేరు, బ్రహ్మజ్ఞానం వేరు. విశ్వాసం వేరు, బ్రహ్మజ్ఞానం వేరు. నిన్న ఒక అతను ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, సార్ నేను మా ఊర్లో అక్కడ కోవిడ్ వచ్చిన వాడు చనిపోయాడు, ఎవరు రాలేదు, నేనే వాడిని తీసుకెళ్ళి దహనం చేశాను, నేను మాస్క్ కూడా పెట్టుకోలేదు, అందరు దడిచి వచ్చారు అన్నాడు. నువ్వు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదన్నా? నేను శివభక్తుడిని, నాకేది రాదు అన్నాడు. నువ్వు మాస్క్ పెట్టుకోలేంది శివభక్తుడని చెప్పుకోవడం కాదు, నేనొక్కనే శివభక్తుడని చెప్పుకోవడానికి పెట్టలేదు నువ్వు. అది ఈగో. అదే నువ్వు మాస్క్ పెట్టుకుని సర్వీస్ చేయి, అది సేవ. నువ్వు నీ జాగ్రత్తలు నువ్వు తీసుకొని చేసే, అది సేవ అవుతుంది. అంతేగాని నువ్వు మాస్క్ తీసి బిల్డప్ ఇచ్చావంటే అర్థం ఏంటి? అది ఈగో. నీకు ఖచ్చితంగా అటాక్ అవుతుంది. కరెక్ట్గా 4 రోజుల తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని హక్కును చేర్చుకోండి ఫ్రెండ్స్. వాస్తవం అది. వాస్తవాన్ని ఎందుకు మభ్యపెట్టుకుంటారు? దాని యొక్క మూల్యం ఏంటో తెలుసా? వాస్తవాన్ని హక్కును చేర్చుకోకపోతే దాని యొక్క మూల్యం ఏంటో తెలుసా? కొన్ని జీవితాలు. నాకు ఏమీ రాదని మాస్క్ పెట్టుకోకుండా తిరిగి కొన్ని 100 మందికి అంటించిన వాళ్ళు ఉన్నారు. ఏం చెప్పాలి ఆ మూర్ఖులకి? దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ ఈగో. ఎంతమంది జీవితాలను డిస్టర్బ్ చేశారో. కనుక ఫ్రెండ్స్, బ్రహ్మజ్ఞానాన్ని విడిచిపెట్టండి, వాస్తవాన్ని హక్కును చేర్చుకోండి. అది వాస్తవం. కనిపిస్తుంది కదా కళ్ళ ముందా వాస్తవం. వాస్తవాన్ని పట్టుకోండి. వాస్తవాన్ని విడిచిపెట్టడం ఏదో గొప్ప స్పిరిచువాలిటీ కాదు. విశ్వాసం వేరు, వాస్తవం వేరు, రెండింటికి తేడా ఉంది. నువ్వు వాస్తవాన్ని హక్కును చేర్చుకో, విశ్వాసంతో ఉండు. మీ అనుభవాలు, ఇతరుల జీవిత అనుభవాలు తీసుకోండి. మీ చుట్టూతో జరుగుతున్న ఇతరుల జీవిత అనుభవాలు తీసుకోండి. చాలా కఠినంగా ఉంటాయి ఇవన్నీ ఫ్రెండ్స్. చాలా 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 అమూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తున్నా నేను. ఇది ఇంతకన్నా వెడమేర చెప్పలేను. కొంత చెప్తే అందరిని అవమానించినట్లు అవుతుంది. బ్రహ్మజ్ఞానాన్ని విడిచి వాస్తవాన్ని హక్కున చేర్చుకోండి. బ్రహ్మజ్ఞానం నుంచి బయటకు వచ్చేయండి. వాస్తవంలో జీవించండి. ఎందుకు ఆ భ్రమ? ఎందుకు ఆ బిల్డప్ అంతా? ఎవరికి చూపించాలని ఇదంతా? అది యుగోగా మారిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత దాన్ని నరుక్కోవడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఒక అనుభవం తీసుకోవాల్సి వస్తుంది, డెత్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సి వస్తుంది, లేదా ఒక 5 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అదంతా వాష్ చేసుకోవటానికి. బ్రహ్మజ్ఞానం విడిచేయండి. మీ అనుభవ జ్ఞానాన్ని మించిన జ్ఞానం లేదు. మీ అనుభవ జ్ఞానమే మీ గొప్ప జ్ఞానము. అందులో వాస్తవాన్ని హక్కును చేర్చుకోండి. వాస్తవం, వాస్తవం, రియాలిటీ. ఎవడెన్నన్నా చెప్పనండి, మీ లాజికల్ మైండ్ ఒప్పుకుంటేనే ఆ పని చేయండి.
ఎంతమంది బలైపోయారో ఇలాగా స్పిరిచువాలిటీలో. మందులు వాడాల్సి వస్తుందా? వాడండి, వాస్తవం అది. మందులు వాడకుండా ఎంతమంది చనిపోయారు? ఎందుకు చనిపోయారు వాళ్ళు? నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారనా? కిందన డూ మెడిటేషన్ ఉంది, అది కనపడలేదా? నీకు జబ్బు వచ్చిందంటే మెడిసిన్ వాడి తీరాలి అంతే. నువ్వు కరెక్ట్గా ధ్యానం చేస్తే జబ్బే రాదు. జబ్బు వచ్చిందంటే అర్థం ఏంటి? మీరు అందులో ఫెయిల్ అయ్యారు. ఇంకా నోరు మూసుకొని వాస్తవాన్ని హక్కును చేర్చుకోండి, వాడండి మందులు. లేదు దానికి తగ్గ తీవ్రమైన సాధన 6 గంటలు ధ్యాన సాధన చేసి సరైన ఆహార నియమాలు పాటించి తగ్గించుకోండి, ఓకే. ఏదైనా దాని తాలూకా దేనైనా మీరు తీసుకోవాలి. కనుక ఫ్రెండ్స్, వాస్తవం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, దాన్ని పట్టుకోండి. ఇది ఎంత స్పిరిచువల్ ఈగో నరికేస్తుందంటే అంతే. ఈ పేర్లు, కింగులు, జబర్దస్తులు, బ్రహ్మర్షులు ఏం వద్దు మీకు. మీ వాస్తవం మీకు ముఖ్యం. ఆఖరికి మిగిలేదు మీరే ఫ్రెండ్స్, ఇంకెవడ మిగలే. ఇక్కడ అంతా మాయమైపోద్ది. నువ్వు ఒక్కడవే నిశిత రాత్రిలో ఉంటావు, ఇంకెవ్వడం ఉండడు ఇక్కడ. ఓన్లీ వన్. కొన్ని వందల మంది హృదయాలను చదివి అనుభవాలు తీసి నేను చెప్తున్నా, ఒక్కడవే ఆ రోజు ఏడుస్తావు నువ్వు. చేయడానికి ఇంకా కాలం ఉండదు, చాలా విలువైన కాలం వెళ్ళిపోతుంది. అందుకని అవేర్నెస్ పొందండి, మన ముందు ఉన్న వాళ్ళ జీవితాలను స్టడీ చేయండి. సో మీకు అర్థమవుతుంది. మరొకసారి మీ అందరికీ నేను చెప్తున్నాను, స్పిరిచువల్ ఈగో పెంచుకోకుండా ఉండాలి అంటే 6 పాయింట్స్ నేను మీకు సెక్యూర్ పాయింట్స్ ఇస్తున్నాను. మీరు నేను అందరం పాటించి తీరాలి వీటిని నిరంతరం. అంటే ఇప్పుడు ఉందండి రేపు లేదండి అంటే రేపు వచ్చేస్తుంది మళ్ళీ. అందుకని స్థలం మరియు కాలం నుండి స్వతంత్రంగా ఉండండి. తర్వాత పాయింట్, ఇతరుల ఆ యొక్క దివ్యమైన అనుభవాలు ఆనందంతో వింటూ ఉండండి. నెంబర్ 3, మీకన్నా కింది ఆత్మస్థితిలో ఉన్న వారిని చూసి గతంలో నేను అదే కదా అన్న ఎరుకలో ఉండండి. తర్వాత నెంబర్ 4, నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. నెంబర్ 5, నిర్బంధం లేదా యుక్తి ఏదైనా కానీ ఉపయోగించకుండా మీ ప్రజ్ఞా కాంతినే వాడండి. నెంబర్ 6, వాస్తవాన్ని హక్కును చేర్చుకోండి, భ్రమలు విడిచిపెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.